హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే ఐ am going to explain loop engineering in especially generative AI and agentic AI లో బాగా యూజ్ చేస్తాం అంటే లూప్ ఇంజనీరింగ్ అంటే అసలు వాట్ ఈజ్ లూప్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ హార్నెస్ ఇంజనీరింగ్ అనే అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ప్రాపర్గా జరగాలంటే లూప్ ఇంజనీరింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లేస్ ఇన్ generative AI and agentic AI apps or bots to achieve their goals. అవి రీచ్ అవడానికి లూప్ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్నారో ఫాలో చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి, మీకు ఉపయోగపడితే వెళ్ళనుకు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైనా ఫార్వర్డ్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ జనరేటివ్ ఏజెంట్కి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2026లో చాలా యూజ్ఫుల్ అనమాట అండి. టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా, ఐటీ జాబ్ అయినా నాన్ ఐటీ జాబ్ అయినా, ఏ జాబ్ అయినా చేయడానికి జనరేటివ్ ఏజెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, ఫ్రెషర్స్ అయినా ఎవరికైనా నేను ఈజీగా నేర్పిస్తాను. మీరు కొంచెం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి కాన్సన్ట్రేషన్ చేయగలిగే మనసుంటే చాలు, ఈజీగా నేర్పించవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎవరు పుట్టుకతోనే మేధావులు గారండి. తన అవసరం నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళటమే జీవితమైనా, ఎడ్యుకేషన్ అయినా, ఏ ఫీల్డ్ అయినా కానీ. ఇప్పుడు మీకు లూప్ ఇంజనీరింగ్ గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద బాలా జర్నీ ఏఐ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను న్యూగా బాలా ట్రైనింగ్ స్టడీ సర్కిల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశానండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే నా లోగో అనమాట, బాలా ట్రైనింగ్ స్టడీ సర్కిల్ అని. ఎవరైతే ఈ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏ టెక్నాలజీ గురించి డౌట్స్ కావాలన్నా, లేకపోతే నేర్చుకోవాలనుకున్నా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ చేస్తాను. ఇప్పుడు వాట్ ఈజ్ లూప్ ఇంజనీరింగ్ అనే దాని గురించి మొత్తం మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ లూప్ ఇంజనీరింగ్? లూప్ ఇంజనీరింగ్ ఈజ్ ద న్యూయెస్ట్ డిసిప్లిన్ ఇన్ ఏఐ సిస్టమ్ డిజైన్. మనం ఏఐ సిస్టమ్ అన్న అప్లికేషన్ అన్నా కానీ, బాట్స్ అయినా కానీ, అది చాట్ బాట్స్ అయినా కానీ, వాయిస్ బాట్స్ అయినా కానీ, వీడియో బాట్స్ అయినా కానీ మనం క్రియేట్ చేయాలి అంటే చాట్ బాట్స్, వాయిస్ బాట్స్ అండ్ వీడియో బాట్స్ మనం క్రియేట్ చేయాలి అంటే వీటిని ఏమంటారంటే మొత్తాన్ని కన్వర్జేషనల్ బాట్స్ అంటాం. కన్వర్జేషనల్ బాట్స్ అనొచ్చు, కన్వర్జేషనల్ ఏజెంట్స్ అనొచ్చు. కన్వర్జేషనల్ ఏజెంట్స్ అన్నా, కన్వర్జేషనల్ బాట్స్ అన్నా, మనం ఏ సిస్టమ్స్ అన్నా, ఏ బాట్స్ అన్నా ఒకటేనండి. ఈ మనం అప్లికేషన్ కానీ బాట్స్ని కానీ డిజైన్ చేయాలంటే లూప్ ఇంజనీరింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎందుకంటే ఇట్ మూవ్స్ బియాండ్ ప్రాంప్ట్ కాంటెక్స్ట్ అండ్ హార్నెస్ ఇంజనీరింగ్. వీటితో పాటు బై క్రియేటింగ్ ఆటోమేటెడ్ సైకిల్స్ ఇన్ ద సెన్స్ లూప్స్. ఈ ప్రాంప్ట్ ఎందుకు వాడతాం, కాంటెక్స్ట్ ఎందుకు వాడతాం, హార్నెస్ ఎందుకు వాడతాం, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ మన గోల్ని రిసీవ్ అవ్వాలంటే, మన టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు జరగాలంటే లూప్స్ ఆర్ ద వెరీ వెరీ వైటల్ రోల్ ప్లేస్ ఇన్ జనరేటివ్ ఏఐ అండ్ దెన్ ఏజెంటిక్ ఏఐ లైఫ్ సైకిల్ అనమాట. దట్ లెట్ ఏజెంట్స్ రన్. ఇప్పుడు ఫస్ట్ ఎలాగ ఉండాలి, ఏదైనా రన్ చేయాలి అంటే దాన్ని కోడ్ ఎగ్జిక్యూషన్ రన్ చేస్తే దాన్ని వెరిఫై చేయాలి, అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా. తర్వాత ఇంప్రూవ్ థమ్సెల్స్ విత్ మినిమల్ హ్యూమన్ ఇన్పుట్. ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఏమీ లేకుండా మినిమల్ మాన్యువల్ ఇంటర్వెన్షన్తో మనం ఇచ్చిన టాస్క్ ఆ బాటే చేయగలగాలి, అన్ని పనులు తనే చేయగలి విత్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనమాట, హ్యూమన్ ఇన్పుట్తో. అలా ఆ గోల్ని, ఆ టాస్క్ని స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ చేయడానికి మనం క్రియేట్ చేసేదే లూప్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు దీని గురించి
ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక డిజైనింగ్ చేస్తాం అనుకోండి, థర్మోస్టాట్ అనేది, ఈ థర్మోస్టాట్ అనేది ఎందుకు వాడతాం, ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏముండదు అనమాట. థర్మోస్టాట్ అంటే థర్మోమీటర్ కిందే. థర్మోమీటర్ అంటే చూడండి, సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక మీటర్, డిజిటల్ మీటర్ లాగా వచ్చినాయి కదా ఇప్పుడు. ఒక మన ఫీవర్ టెస్ట్ చేయాలంటే జస్ట్ అలా మన నుదుటి మీద స్కాన్ పెడితే చాలు, మన ఫీవర్ ఎంత ఉందో, మన బాడీలో ఫీవర్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోద్ది. అదేంటిది, ఆటోమేటిక్ అనమాట. అక్కడ మాన్యువల్ ఇన్పుట్ ఏమి ఇవ్వట్లే, హ్యూమన్ ఇన్పుట్ ఏమి ఇవ్వట్లా. అలా కాకుండా మనకు అంతకుముందు ఏముండాలి, థర్మోమీటర్లని డిజిటల్ కాకుండా ఉన్నప్పుడు అదేంది నోట్లో పెట్టి, లేకపోతే అక్కడ హీట్ని తీసుకొని, ఆ హీట్ని బేస్ చేసుకొని ఆ లెడ్ అనేది అంటే పాదరసం అనేది ఎంత మూవ్ అయింది, ఎక్కడి వరకు మూవ్ అయిందని చూసి చెప్తాం. అక్కడ మాన్యువల్ ఇన్పుట్ అనేది కంపల్సరీ, మాన్యువల్ కంపల్సరీ చూడాలి, దాన్ని చూసి ఎంతవరకు ఇంక్రీజ్ అయిందని చెక్ చేయడమే మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఇక్కడ థర్మోస్టాట్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్గా ఆటోమేషన్ చేస్తుంది. మాన్యువల్లీ అడ్జస్టింగ్ ది హీటర్, యువర్ రోల్ షిఫ్ట్స్ ఫ్రమ్ ఆపరేటర్ టు సిస్టమ్ మార్కెట్గా మార్చడం అనమాట. ఇది ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లూప్ ఇంజనీరింగ్. ఇప్పుడు లూప్ ఇంజనీరింగ్లో ఏమేమి కాన్సెప్ట్స్ కావాలి అంటే, ముందుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియాలి, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ తెలియాలి, హార్నెస్ ఇంజనీరింగ్ తెలియాలి. వీటన్నిటిని ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ, దాన్ని ఏ దగ్గరైనా మనం మిస్ మ్యాచ్ అయితే దాన్ని మళ్ళీ రిట్రీవ్ టు బ్యాక్ ఇన్పుట్ ఇచ్చి ఆ లూప్ మొత్తం అది సక్సెస్ఫుల్ అయ్యేదాకా లూప్ ఐటరేటివ్ జరగడమే లూప్ ఇంజనీరింగ్ అనమాట. దీని గురించి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్చిపోవద్దు, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ అనమాట. లూప్ ఇంజనీరింగ్ వర్క్లో ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు జనరేట్, ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలని కానీ, ఒక టెక్స్ట్ని జనరేట్ చేయాలని కానీ, ఒక వాయిస్ని జనరేట్ చేయాలన్నా కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ అంటే ఇప్పుడు మనం ఒక చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, క్లాడే కానీ సింపుల్గా ఏమి ఇస్తాం, ఒక ప్రాంప్ట్గా ఇన్పుట్ ఇస్తే, అది టెక్స్ట్ ఇస్తే దాన్ని ప్రాంప్ట్ అంటాం. ఆ ప్రాంప్ట్లో యూజ్ చేసుకొని, ఆ క్వైరీని యూజ్ చేసుకొని మన చాట్ జీపీటీ, మన జెమినీ, మన క్లాడే ఈ మోడల్స్ ఏం చేయాలి, మనకు ప్రాపర్ రెస్పాన్స్ జనరేట్ చేయాలి. ఆ ప్రాపర్ రెస్పాన్స్ జనరేట్ చేయడానికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్నే ప్రాంప్ట్ అంటాం. ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే మనకి ఎన్ని ఇన్పుట్ ఇవ్వాలి, ఎంత అవుట్పుట్ జనరేట్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్పెసిఫై చేయగలిగితే, నాకు ఇంత అవుట్పుట్టే కావాలి, 500 టోకెన్సే కావాలి, 100 టోకెన్సే కావాలి అనేది మనం ప్రాపర్గా అవుట్పుట్ ఆర్ ఇన్పుట్ టోకెన్స్ని మనం క్యాలిక్యులేషన్ చేయగలిగితే దాన్ని కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటారు. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్లో మన ఇన్పుట్ ఇన్ఫర్మేషన్కి, ఇచ్చిన క్వశ్చన్కి ప్రాపర్గా రెస్పాన్స్ రావాలి. అది డీవియేట్ కాకూడదు, ఇటు అన్నెసెసరీ అవుట్పుట్ రాకూడదు, అంటే క్రియేటివిటీ అవుట్పుట్ రాకూడదు. అలాగా మన ఇచ్చిన ఇన్పుట్కి ప్రాపర్గా గ్రౌండ్ ట్రూత్ రెస్పాన్స్, అది షార్ట్ అండ్ కన్సైజ్ వేలో రావాలి. అట్లా లాంగ్ రాకూడదు, ఇది మినిమల్గా రాకూడదు. మన కాంటెక్స్ట్ విండోని ప్రాపర్గా అజంప్షన్ చేసి, క్యాలిక్యులేషన్ చేసి మనం ఇవ్వగలిగితే దాన్ని కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటారు. తర్వాత హార్నెస్ ఇంజనీరింగ్ అంటే, హార్నెస్ ఇంజనీరింగ్ ఎందుకు వాడతాము అనేది ఏంటంటే, ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడానికి. అక్కడ గార్డ్ రైల్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం ఇన్పుట్ గార్డ్ రైల్స్, అవుట్పుట్ గార్డ్ రైల్స్, ప్రాంప్ట్ గార్డ్ రైల్స్, ప్రాంప్ట్ ఇంజెక్షన్స్, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం మోడల్కి ఇస్తున్నప్పుడు మన మోడల్ని సెక్యూర్గా చేసుకోవడం, ఎలాంటి అన్నెసెసరీ అవుట్పుట్స్, ఆ అన్నెసెసరీ ఇన్పుట్స్, అన్నెసెసరీ థ్రెడ్స్ అలాంటి ఏటివి మన మోడల్కి ఇవ్వకుండా మనం ప్రాపర్గా అవుట్పుట్ జనరేట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే హార్నెస్ ఇంజనీరింగ్ అంటారు. అర్థమవుతుంది అనుకుంటున్నా, హార్నెస్ ఇంజనీరింగ్ అంటారు. ఈ హార్నెస్ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు మనకి లూప్ ఇంజనీరింగ్ వస్తుంది. లూప్ ఇంజనీరింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా, రాకపోతే ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఫీడ్బ్యాక్గా ఇచ్చి ఇన్పుట్కి ఇచ్చేసి మళ్ళీ మనం కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా చేసే ఐటరేషన్స్ని లూప్ అంటాం. దాన్ని ఏమన్నాం, లూప్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ ఎస్పెషల్లీ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయండి. మామూలు చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఫార్వర్డ్ ఫార్వర్డ్ పాత్ అంటాం. అంటే ఫీడ్ ఫార్వర్డ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాము,
ఇన్పుట్ టు అవుట్పుట్కి రీచ్ అయితే, ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వస్తే దాన్ని ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారండి. ఇప్పుడు మనం ఇన్పుట్కి యాజ్ ఇట్ ఈజ్గా అవుట్పుట్ కనుక రాకపోతే మనం ఏం చేస్తాము, ఈ అవుట్పుట్ని అడ్జస్ట్ చేస్తాం. ఈ అవుట్పుట్ని కరెక్ట్గా రావాలంటే ఇక్కడ మనం వెయిట్స్ని, మామూలు చెప్పాలంటే వెయిట్స్ అండ్ బయాసెస్ని అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేసి మళ్ళీ ఆ ఇన్పుట్కి రీచ్ అయ్యి ఆ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే బ్యాక్ వర్డ్ ప్రోపగేషన్ అంటారు అనమాట. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే న్యూరల్ నెట్వర్క్స్ వస్తాయి అనమాట. న్యూరల్ నెట్వర్క్ వస్తుంది, దీన్ని డీప్ లెర్నింగ్ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. ఇక్కడ ఫీడ్ ఫార్వర్డ్ అంటాం, ఆర్ ఫార్వర్డ్ పాత్ అంటాం, యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ అంటాం, దాన్ని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. ఇలాగా మనం అనుకున్న ఇచ్చిన ఇన్పుట్కి అనుకున్న అవుట్పుట్ వచ్చేదాకా కంటిన్యూస్గా దాన్ని ఐటరేషన్ చేసేదానికి ఉపయోగపడేది లూప్స్ అనమాట. ఇక్కడ హార్నెస్, ప్రాంప్ట్, కాంటెక్స్ట్ అనేది అన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తేనే మనం అనుకున్న టైంకి అనుకున్న విధంగా అవుట్పుట్ జనరేట్ అవుతుంది, వితౌట్ ఎనీ అన్నెసెసరీ అవుట్పుట్స్ రాకుండా ఉండడానికి గార్డ్ రైల్స్ అరేంజ్ చేసుకుంటాం. ఇదనమాట. ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చాం, దాన్ని వెరిఫై చేయాలి. దిస్ ఇన్పుట్ ఈజ్, ఇక్కడ ప్రతి దాంట్లో గార్డ్ రైల్స్ ఉంటుంది అనమాట. గార్డ్ రైల్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే హార్నెస్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం కదా, ఈ ఇన్పుట్లో అది ఇచ్చేదాన్ని ప్రాంప్ట్ అంటాము, ప్రాంప్ట్ ఆర్ క్వైరీ అంటాము. ఇప్పుడు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఆ ఇంటెంట్ ఆ ఇంటెంట్ ఆ ఇంటెంట్ని బేస్ చేసుకొని, ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఎలాగా డేటాబేస్ నుంచి జనరేట్ చేయాలా, లేకపోతే ఏపీఐ నుంచి తీసుకోవాలా, ఇచ్చినవి మళ్ళీ ఎంత లాంగ్ ఇన్పుట్ ఇవ్వకుండా ఆర్ షార్ట్ ఇన్పుట్ ఇవ్వకుండా మనం ఇచ్చిన క్వైరీ అది రిట్రీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి ఆ రిట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం మోడల్కి ఇచ్చేటప్పుడు కన్సైజ్. అందుకే మనం ఏమంటారంటే అక్కడ మనకు క్రాస్ ఎన్కోడర్ వాడతాము, తర్వాత ఇంకా చాలా చాలా టెక్నిక్స్ వాడి మనం మినిమైజ్ చేస్తాం అనమాట. ఆ మినిమైజ్ చేసి కాంటెక్స్ట్ విండో అప్లై చేసి ఫిల్టర్స్ అప్లై చేసి మనం ప్రాపర్ ఇన్పుట్ మనం ఇచ్చిన క్వైరీకి మనం రిట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ కన్సైజ్ చేసి దాన్ని మనకి ఇన్పుట్ ఆఫ్ ఎల్ఎల్ఎంకి ఇస్తే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి ఇస్తే అక్కడ ఇక్కడ గార్డ్ రైల్స్ని, తర్వాత గార్డ్ రైల్స్ అంటే హార్నెస్, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత ప్రాంప్ట్ అని ఎవ్రీథింగ్ ఇస్తే మనం మోడల్ జనరేట్ చేయాలి, అవుట్పుట్ జనరేట్ చేయాలి. అవుట్పుట్ జనరేషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కాంటెక్స్ట్ లిమిట్ అనేది ఓవర్ లిమిట్ కాకుండా చూసుకోవాలి. తర్వాత గార్డ్ రైల్స్ అవుట్పుట్ రాకుండా చూసుకోవాలి. ప్రాంప్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే అవుట్పుట్ రావాలి. ఇవన్నీ ప్రాపర్గా అచీవ్ కావాలంటే లూప్స్ ఇచ్చి మనం ఇచ్చిన టాస్క్కి కరెక్ట్ అవుట్పుట్ జనరేట్ చేయగలుగుతాం అనమాట. దీన్నే లూప్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ వెరిఫై చేస్తాం. వెరిఫై రన్స్ ఆటోమేటెడ్ టెస్ట్. ఏదైతే కోడ్ ఇచ్చామో దాన్ని వెరిఫై చేస్తాం. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మనం ఒక కోడ్ రాసామంటే ఏదైనా సరే జావాలో కానీ, పైథాన్లో కానీ, సిలో కానీ, సి షార్ప్ కానీ, .NET కానీ, ఎక్కడైనా కానీ మనం ఒక ప్రోగ్రామింగ్ రాసామంటే ఆ ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావచ్చు. దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రావాలంటే, ఆ ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం ఐటరేషన్స్ అప్లై చేయాలి. ఐటరేషన్స్ అప్లై చేసి ఆ కోడ్ని ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఎర్రర్ వచ్చిందని అనాలిసిస్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేసి అందుకే మనం లూప్స్ ఇస్తుంటాం అనమాట. ఆ లూప్స్ ఇచ్చేసి మనం ప్రాపర్గా అవుట్పుట్ వచ్చేదాకా ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అందుకే మనకి లూప్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఏజెంటిక్ ఏలో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తే ఆల్ టెస్ట్ పాసెస్ అయినాయి అనుకోండి, గోల్ టు అచీవ్, గోల్ వచ్చేసి మనకి అవుట్పుట్ వచ్చేసి. ఏదైనా టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇన్పుట్కి ఇచ్చి మళ్ళీ పాస్ చేస్తాం. రిపీట్ ద లూప్. ఇలాగ చేసేదాన్ని లూప్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ చెప్పాలి కదా. డెఫినేషన్ అంటే ఏంటి, డిజైనింగ్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ అంటే లూప్స్ దట్ ఐటరేటివ్లీ గైడ్ ఏ ఏజెంట్స్. ఐటరేటివ్లీ ఆర్ ఇటరేషన్స్ గైడ్ ఏ ఏజెంట్స్ టువర్డ్స్ గోల్స్ వితౌట్ కాన్స్టెంట్ హ్యూమన్ ప్రాంప్టింగ్. మనం ప్రతిసారి హ్యూమన్ ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని అడ్జస్ట్ చేయకుండా ఆటోమేటికల్గా ఆ ప్రాంప్ట్ని ప్రాంప్ట్ ఆటోమేషన్ చేసి కాంటెక్స్ట్,
హార్నెస్ అన్నిటిని చేయడానికి ఉపయోగపడేదాన్ని లూప్ ఇంజనీరింగ్ అంటారు. వాట్ ఈస్ ద కోర్ ఐడియా అంటే రీప్లేస్ యువర్ సెల్ఫ్ యాజ్ ది ప్రాంప్టర్. మన ప్రాంప్టర్ని ప్రతిసారి హ్యూమన్ ప్రాంప్ట్ ఇచ్చి అడ్జస్ట్ చేసి గోల్ రీచ్ అయ్యేదాన్ని మినిమైజ్ చేయడమే కోర్ ఐడియా. బిల్డ్ ఏ సిస్టమ్ దట్ ప్రాంప్ట్స్ ఆ ప్రాంప్ట్ వెరిఫైస్ అండ్ షెడ్యూల్ ఏజెంట్స్ ఆటోమేటికల్లీ here without human intervention. Simply look like a CI/CD pipeline. ఇక్కడ what are the layers? What are the layers are used to achieve goal in agentic apps or agent bots? Prompt engineering. What is the importance of prompt engineering? Crafting effective single instructions. మన ప్రాంప్ట్ని ప్రాపర్గా అరేంజ్ చేసి దాన్ని క్రాఫ్టింగ్ చేసి ఇచ్చేదాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. జీరో షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, రియాక్ట్, ట్రీ ఆఫ్ థాట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మళ్ళీ మీకు చూస్తాను. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఎందుకు? మేనేజింగ్ వాట్ మోడల్ సీస్. మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి? మళ్ళీ మన డేటాబేస్ అంటే మనం ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చామో మన డాక్యుమెంట్స్లో నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ని ఆ ఇన్ఫర్మేషన్ని అప్పుడు ఇన్పుట్గా ఇస్తే అంటే మనం అడిగిన క్వశ్చన్ ముందు మనం ఎక్కడ చేయాలి? మన డేటాబేస్లో మనకు ఇచ్చిన సోర్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇన్పుట్గా ఇస్తాం అనమాట. దాన్ని రిట్రీవ్ అంటాం. రిట్రీవ్ చేసిన ఇన్పుట్ని ఎక్కడి నుంచి మన డేటాబేస్ కానీ ఏపీఐ నుంచి కానీ తీసుకొచ్చిన ఇన్పుట్ని ఇప్పుడు మనం ఎల్ఎల్ఎంకి ఇస్తాం, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి వస్తాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటిది? మనం ఇచ్చిన డేటా అనేది మన స్పెసిఫైడ్ డేటా సోర్స్, యూనిఫైడ్ డేటా సోర్స్. కాకపోతే మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ హ్యాస్ ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ప్రీ ట్రైన్డ్. ఆ మోడల్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఉంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. కాబట్టి మనం ఇచ్చిన ఇన్పుట్కి ఏదైతే ఉందో అందులో ఉన్న ఇన్పుట్తో, అందులో ఉన్న మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్తో ఈ ఇన్ఫర్మేషన్ని చేసి మనకి కన్సైన్డ్ అండ్ షార్ట్ వేలో మనకు కావాల్సిన అవుట్పుట్ జనరేట్ చేయడమే ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఇంపార్టెన్స్ అనమాట. అది డేటా కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, టూల్స్ యూజ్ చేసుకోవడం కావచ్చు. వాట్ ఈజ్ హార్నెస్ ఇంజనీరింగ్? వాట్ ఈజ్ హార్నెస్ ఇంజనీరింగ్ అంటే యాడింగ్ గార్డ్ రైల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో గార్డ్ రైల్స్ చెక్ చేయాలి. ప్రాంప్ట్ ఇంజెక్షన్ని మన ప్రాంప్ట్లోకి ఎవరు ఎలాంటి మాల్వేర్స్ కానీ ఎలాంటి ఇంట్రూడర్స్ కానీ రాకుండా చూసుకోవాలి. తర్వాత మనకి ఇల్లీగల్ రెస్పాన్సెస్ కానీ అనాథరైజ్డ్ రెస్పాన్సెస్ కానీ వాటన్నిటిని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేయడం కానీ అలాంటివన్నీ గార్డ్ రైల్స్ చేయాలి. తర్వాత ఆర్కెస్ట్రేషన్ అండ్ మానిటరింగ్. ఈ మొత్తంలో అంతా ఆర్కెస్ట్రేషన్ చేయాలి, అంటే మొత్తాన్ని చూసుకుంటూ రావాలి. తర్వాత మన ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆ ఇన్పుట్కి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దాని లాగ్స్ ఏంటి, ఎర్రర్ ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది టాస్క్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేయడం మానిటరింగ్ అనమాట. ఇదంతా ఎక్కడ వస్తుంది? హార్నెసింగ్. హార్నెసింగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ గార్డ్ రైల్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ టు అచీవ్ అవర్ గోల్స్ వితౌట్ అన్నెసెసరీ అవుట్పుట్. అండ్ దెన్ నౌ లూప్ ఇంజనీరింగ్. ఇక్కడ లూప్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఈ మూడింటిని మేనేజ్ చేసుకుంటూ బిల్డింగ్ సెల్ఫ్ రన్నింగ్ సైకిల్స్ దట్ డిసైడ్ టాస్క్స్, వెరిఫై అవుట్పుట్స్ అండ్ స్టాప్ వెన్ గోల్స్ ఆర్ మెట్. వీటన్నిటిని ప్రాపర్గా అరేంజ్ చేసుకోవటం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఎక్కడైతే స్టాప్ అయిందో, ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని మళ్ళీ గివెన్ ఇన్పుట్ ఇచ్చేసి మళ్ళీ కరెక్ట్ అవుట్పుట్ వచ్చేదాకా చూసుకోవడాన్ని లూప్ అంటాము. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రాపర్ అవుట్పుట్ వచ్చేదాకా మినిమల్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ చేయకుండా ఈ గోల్ని అచీవ్ చేసుకోవడానికి ఉపయోగపడేది లూప్ ఇంజనీరింగ్. దట్ ఈస్ దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ టు అచీవ్ అవర్ గోల్ విత్ లూప్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు అసలు కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లూప్ ఏముంటాయి అంటే ఫస్ట్ డిస్కవరీ, ఐడెంటిఫై టాస్క్స్ డైనమికలీ. ఏం టాస్క్ ఇచ్చారు అనే దాన్ని మనం డైనమికల్గా ఐడెంటిఫై చేయాలి, నాట్ స్టాటిక్. హ్యాండ్ ఆఫ్. హ్యాండ్ ఆఫ్ అంటే అసైన్ టాస్క్ టు ద ఏజెంట్. మనం హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టాస్క్ కంప్లీట్ అయింది, ఈ టాస్క్ని యాజ్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని గివింగ్ టు ద ఇన్పుట్ ఆఫ్ అనదర్ టాస్క్, అనదర్ వే అనమాట. ఇక్కడ అనదర్కి మూవ్ అవడానికి ఇది ట్రాన్సిషన్ చేయడం. ఇది అసైన్ టాస్క్స్ అంటే ఏ ఏజెంట్ ఏ టాస్క్ చేయాలి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అనే దాన్ని హ్యాండ్ ఆఫ్ చేయడమే, అంటే ఇవ్వడమే
ఆ పని ఇవ్వడమే దాన్ని హ్యాండ్ ఆఫ్ అంటాం. తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్. ఆ ఏజెంట్స్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ ఎవాల్యుయేటర్ చెక్స్ అవుట్పుట్స్. మనం ఆ ఇన్పుట్ ఆ ఏజెంట్కి అలా టాస్క్ ఇచ్చాం, ఆ చేసిన పని కరెక్ట్గా ఉందా లేదా ఏం చేయాలి, మనం ఎవాల్యుయేట్ చేయడమే వెరిఫికేషన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాయంటే ఏజెంట్స్ టెన్ టు ఓవర్ రేట్ థమ్సెల్స్, అవంతరకు అవే ఓవర్ రేట్ అయ్యి మనం చేస్తూ ఉంటాయి. తర్వాత పర్సిస్టెన్స్, ఈ డేటా అనేది ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంటెక్ట్కి మనం అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ దాని సెషన్స్ అంటాము, ఆ ఈవెంట్స్ అంటాం, అన్నింటినీ మనం స్టోర్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ కానీ, తర్వాత రౌట్స్ కానీ, ఎడ్జెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. దాన్ని పర్సిస్టెన్స్ అంటాం. స్టోర్ రిజల్ట్స్ కానీ, లాగ్స్ కానీ అండ్ కాంటెక్స్ట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద పర్సిస్టెన్స్ మెమరీ. అండ్ దెన్ షెడ్యూలింగ్, డిసైడ్ వెన్ టు రన్ అగైన్. మళ్ళీ షెడ్యూలింగ్ చేయాలి. షెడ్యూలింగ్ ఇస్ నథింగ్ బట్ జాబ్ అంటాము, ఆర్ టాస్క్ అంటాము, ఈవెంట్ అంటాము. బేస్ చేసుకొని మనకు అదే ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉండాలి. అది డిసైడ్ చేయాలి ఎప్పుడు అది రన్ అవ్వాలి అనేది. ఇలా చేసేమే ఈ 5 కాంపోనెంట్స్, అక్కడ 4 లేయర్స్. ఈ 9 కాంపోనెంట్స్ గురించి మనం నేర్చుకుంటే ఏజెంట్ కేఈలు ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. వాట్ ఈజ్ ఇన్నర్ లూప్? ఇక్కడ రియాక్ట్ అని ఉంటుంది అనమాట. ఇది రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్. రియాక్ట్ అంటే రీజనింగ్ ప్లస్ యాక్షన్ ఈస్ కాల్డ్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్. అంటే చూడండి, ఇక్కడ ప్లాన్ ఉండాలి. మనం యూజర్ ఇన్పుట్ ఇచ్చిన దాని ప్రకారం ఏమంటే, ఒక యూజర్ ఏమి ఇన్పుట్ ఇచ్చారంటే ఐ వాంట్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వారణాసి, ఆర్ హైదరాబాద్ టు ముంబై, ఆర్ హైదరాబాద్ టు న్యూయార్క్. అలా గనక మనం ఒక ఇస్తే, లేక అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నియర్ బై హోటల్స్ స్టేయింగ్ చేయడానికి 5 days స్టేయింగ్ చేయడానికి నియర్ బై హోటల్స్, నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ కావాలి అనేది ఒక ప్లాన్, ఒక ప్రాంప్ట్ కనుక ఇచ్చామంటే దానికి ఇంత బడ్జెట్లో, నాకు ఇంత బడ్జెట్లో ఈ ప్లాన్ కావాలి అని ఇస్తే దానికి అనుగుణంగా మనకు ఒక యాక్షన్ రెడీ చేసి ప్లాన్ ఇచ్చింది అనమాట. ఆ ప్లాన్కి అనుగుణంగా యాక్షన్స్ క్రియేట్ చేసి అనమాట. ఎలా బుక్ చేయాలి, తర్వాత ఆ బుక్ చేసిన తర్వాత లాస్ట్కి అబ్జర్వేషన్ కోసం పని పంపించింది అనమాట. నేను ఇలాగ ప్లాన్ చేశాను, మీ బడ్జెట్లో మీకు ఇక్కడ ఇలా ఫ్లైట్స్ ఉన్నాయి, ఈ ఫ్లైట్స్ని ఇక్కడ బుక్ చేయాలి. అన్ని బుక్ చేసిన తర్వాత మనకు ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత మనకి ఓకే అనుకుంటే దాని ఇస్తే అది యాస్టీస్గా మనకి ప్రాపర్ మొత్తం జనరేట్ చేసేసింది అనమాట. అది అలా చేయడమే రియాక్ట్ ఫ్రేమ్వర్క్. నౌ ఇది ఇన్నర్ లూప్ జరిగేది అనమాట. అవుటర్ లూప్ ఏం జరుగుతుంది? ద ఇంజనీర్డ్ సైకిల్ దట్ ఫ్రేమ్స్ టాస్క్ అండ్ దెన్ చెక్ రిజల్ట్స్ అండ్ కంట్రోల్స్ ఐటరేషన్స్. ఇవన్నీ జరగడాన్ని అవుటర్ లూప్లో వాడతాం. అవుటర్ లూప్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇన్పుట్ అంటే ఇన్నర్ లూప్లో ఇలా జరగాలి, ప్లాన్ రెడీ చేయాలి, దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవాలి, తర్వాత అబ్జర్వేషన్ చూడాలి. ఇవన్నీ ప్రాపర్గా అయిన తర్వాత దాన్ని మనకి అవుట్పుట్ జనరేషన్ చేయాలి. అవుట్పుట్ జనరేషన్ చేయాలంటే మనకు అనుగుణంగా రాలేదంటే ఏంటి, మళ్ళీ మనం గివింగ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. నాకు ఇలా కాదు, ఇంకా వేయమని చెప్పేసి. అప్పుడు మళ్ళీ ఆ ఫ్రేమ్స్ని, టాస్క్ని ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన రిజల్ట్స్ని కరెక్ట్ ఉన్నాయా లేదా మనకు అనుగుణంగా చెక్ చేసుకోవాలి. తర్వాత వాటికి అనుగుణంగా తనే ఐటరేషన్ చేసుకుంటూ, లూప్స్ రన్నింగ్ చేసుకుంటూ మనం ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వాలి. అలా చేసేదే ఈ లూప్ ఇంజనీరింగ్. ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి? ఇన్నర్ లూప్ ఉంటుంది. ఇన్నర్ లూప్లో రియాక్ట్ ఫ్రేమ్వర్క్ వాడతాం. అవుటర్ లూప్లో ఫ్రేమ్ సైకిల్స్ వాడతాం, చెక్ రిజల్ట్స్ అండ్ దెన్ కంట్రోల్ ఐటరేషన్స్. దిస్ ఈస్ ద లూప్ ఇంజనీరింగ్. ఎంటర్ప్రైజ్ క్లౌడ్ ఆటోమేషన్, రిక్వెస్ట్ ఫర్ వీక్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, ఇలాగా మనం అన్నీ చేస్తామండి. దిస్ ఈజ్ అబౌట్ లూప్ ఇంజనీరింగ్. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏమన్నాయంటే చూడండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇది వాడతాం. సింగిల్ రిక్వెస్ట్ షేపింగ్ టెక్నిక్స్, 0 షాట్ చెప్పాను కదా, ఫ్యూ షాట్, చైన్ ఆఫ్ థాట్, ప్రాంప్ట్ చైనింగ్. ఎక్కడ యూజ్ చేస్తారు? చాట్ బాట్స్లో స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ కోసం. అది కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. స్కోప్ ఎక్కడ వాడతాం? మేనేజ్ మోడల్ ఇన్పుట్ విండో, అంటే ఇన్పుట్ మనం ఎంత ఇవ్వాలి, అవుట్పుట్ ఎంత రావాలి అని చెప్పేది కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. దాన్ని కాంటెక్స్ట్ విండో అంటాం. దీన్ని ఎక్కడ వాడతారంటే రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్ ర్యాగ్లో వాడతారు, కాంటెక్స్ట్ కంప్రెషన్ సీక్వెన్సింగ్లో వాడతారు. తర్వాత నాలెడ్జ్ అసిస్టెన్స్, ఆన్ బోర్డింగ్ బోర్డ్స్లో వాడతారు. హార్నెస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ వాడతారు? రిలయబిలిటీ అండ్ గార్డ్ రైల్స్ అంటే ఏంటంటే ఇల్లీగల్ అవుట్పుట్ కానీ అన్నెసరీ అవుట్పుట్ జనరేట్ చేయకూడదు. మన సిస్టంలోకి, మన చాట్ బాట్లకి, మన ఇన్పుట్లోకి మాల్వేర్ కానీ, ఇంట్రూడర్స్ కానీ,
వాళ్ళు ఎవరు మనకి హ్యాకర్స్ కానీ మన డేటాలోకి ప్రవేశించకుండా చేసేది గార్డ్ రైల్స్ అనమాట. వెరిఫికేషన్ లూప్స్, ఆర్కెస్ట్రేషన్, అబ్జర్వబిలిటీ అండ్ దెన్ కాస్ట్ ఎన్వలప్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండిల్స్ ఇన్ ద హార్నెస్ ఇంజనీరింగ్లో. ఇక్కడ ఎక్కడ వాడతారు దీన్ని? ప్రొడక్షన్ ఏజెంట్స్లో వాడతారు, కంప్లైన్స్ వర్క్ ఫ్లోస్లో వాడతారు. లూప్ ఇంజనీరింగ్, లూప్ ఇంజనీరింగ్ ఎక్కడ వాడతారు? సెల్ఫ్ రన్నింగ్ సైకిల్స్, జనరేటర్ అండ్ దెన్ ఎవాల్యుయేటర్లో వాడతారు, సపరేషన్, రికర్సివ్ గోల్స్ అండ్ దెన్ షెడ్యూలింగ్లో వాడతారు అనమాట. ఆటోనామస్ కోడింగ్, ఎంటర్ప్రైజ్ పైప్లైన్స్, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ లేయర్స్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏమంటారు? కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, హార్నెస్ ఇంజనీరింగ్, లూప్ ఇంజనీరింగ్, రిస్క్ అండ్ ఛాలెంజెస్, వెరిఫికేషన్ డెప్త్, కాంప్రిహెన్షన్ రోడ్, కాగ్నిటివ్ సరెండర్ అండ్ టోకెన్ బ్లోఅవుట్. ఇలాగా ఛాలెంజెస్. ఇన్ షార్ట్ చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే క్రాప్ ద క్వశ్చన్. మనం ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని ప్రాపర్గా ఫ్రేజెస్ కానీ సెంటెన్స్ కానీ ప్రాపర్గా అరేంజ్ చేసి క్రాఫ్టింగ్ చేయటం. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, మేనేజ్ ద ఇన్ఫర్మేషన్, మన ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలగాలి. తర్వాత హార్నెస్ ఇంజనీరింగ్, యాడ్ గార్డ్ రైల్స్. లూప్ ఇంజనీరింగ్, డిజైన్ ద సెల్ఫ్ రన్నింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ద లూప్ ఇంజనీరింగ్ అండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో కాల్ అయిన చేయొచ్చు, మెసేజ్ అయినవచ్చు, లేకపోతే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంతటితో నేను ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై.